గతంలో మనం చెప్పుకున్నట్టుగా మెల్కీసెదెకు ఎవరు అనేటువంటి విషయాన్ని మనము పరిశోధన చేద్దాం. ప్రియులారా, బైబిల్ని బాగా తెలుసుకోవాలి అని ఎంతగానో ఆసక్తి కలిగి పరిశోధిస్తున్నటువంటి వారికి సహితం ఇప్పటికీ అర్థం కానటువంటి అనేకమైనటువంటి పదాలు, విషయాలు బైబిల్లో ఉన్నాయి. అలాంటి వాటిలో మెల్కీసెదెకు అనేటువంటి విషయం కూడా ఒకటి. మరి ఇలాంటి విషయాలు అంటే కొరుకుడు పడనటువంటి విషయాలు మనకు అర్థం కావాలి అనంటే మనుష్య జ్ఞానముతో ప్రయత్నం చేస్తే అర్థం కావు. లోక జ్ఞానముతో ప్రయత్నం చేస్తే అర్థం కావు. కొన్ని సంగతులని ఎవరైతే మనకు తెలియచేయాలని భావిస్తున్నారో వారి దృక్పథములోనికి మనము వెళ్ళి తను ఏం చెప్పదలుచుకుంటున్నాడో, ఏమి అర్థం చేయించాలి అని అనుకుంటున్నాడో ఆ కోణములో నుండి మనము ప్రయత్నించినప్పుడు అంటే చూడగలిగినప్పుడు అది త్వరితగతముగా మనకు అర్థం కావటానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి అనుభవాలు మనుషులలో కూడా మనకు ఎదురవుతూ ఉంటుంది. వారి ఇంటెన్షన్ ఒకటి ఉంటుంది, ఒకటి అర్థం చేయించాలనుకుంటారు. వారిదైన భాషలో, వారిదైనటువంటి స్టైల్లో వారు చెప్తూ ఉంటారు. ఇప్పుడు మనం కొత్త ప్రాంతానికి వెళ్ళామనుకోండి, అక్కడ ఉండేటువంటి భాష, యాస, వాడుక, పదాలు డిఫరెంట్గా ఉంటూ ఉంటాయి. వారి భాష, వారి యాసలో, వారి స్టైల్లో వారు చెప్తూ ఉంటారు. అప్పుడు అది మనకు కొత్తదనంగా అనిపిస్తుంటుంది. మన వాడుకలో కొన్ని పదాలు అర్థం వేరుగా ఉంటుంది, వాళ్ళ వాడుకలో పదాల యొక్క అర్థం వేరుగా ఉంటుంది. అలాంటప్పుడు మొదటగా వినగానే మనం కన్ఫ్యూజన్ అవుతాం. ఏం చెప్తున్నాడు ఇతను, అంత గందరగోళంగా ఉంది. ఈ విషయం ఉన్నటువంటి సందర్భానికి, ఆయన మాట్లాడేటువంటి మాటలకి అది ఏదో కొంచెం లింక్ అవ్వట్లేదు, అర్థం కావట్లేదు అని కొంత కన్ఫ్యూజన్కి లోనవుతూ ఉంటాం. అలా కాకుండా మొదటగా ఇది ఇక్కడ ప్రాంతం ఏంటి, వీరి భాష ఏంటి, యాస ఏంటి, వాడుక పదాలేంటి, వాటిని గురించిన అవగాహన ముందు చేసుకోగలిగితే దాన్ని బట్టి విషయం యొక్క భావము ఏంటి అని తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. అలాగే బైబిలు అనేటువంటిది పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినటువంటి పుస్తకం, మనందరికీ తెలిసింది. అయితే దేవుని ఆంతరంగికము, ఆలోచన ఏదైతే ఉందో అది యేసయ్య ఎరిగిన వాడై పరిశుద్ధాత్మకి తెలియచేస్తే ఆ పరిశుద్ధాత్ముడు సార్వత్రికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ, అంటే భూగోళం మీద ఉండేటువంటి రకరకాల దేశాలు, రకరకాల భాషలు, రకరకాల నేపథ్యాలు, ఈ వందల కోట్ల మంది మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని వ్రాయించటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి వారి వారి ప్రాంతాల, వారి నేపథ్యాలను బట్టి అర్థం చేసుకోవటము అనేటువంటి ఆ ప్రయత్నంలో కొంత వైవిధ్యము అనేటువంటిది ఉంటుంది.
అంటే విభిన్నత అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఒక పదాన్ని, ఒక విషయాన్ని ఒక దగ్గర ఒక రకంగా అర్థం చేసుకుంటే మరొకరు మరొక రకంగా అర్థం చేసుకోవటం జరుగుతుంది. ఇందులో మనం గమనించాల్సినటువంటి ఒక పాజిటివ్ విషయం, పాజిటివ్ అని నేను ఎందుకంటున్నానంటే నెగటివ్లో పాజిటివ్ ఇది ఏంటి అని అంటే, ఇన్ని రకాలైనటువంటి డినామినేషన్లు పుట్టుకు రావటం వెనకాల ఉన్నటువంటి కారణంలో కూడా ఇదొకటి కారణం. అంటే వారు అర్థం చేసుకునేటువంటి విధానాలను బట్టి ఆయా బోధలు రావటం అనేటువంటి జరిగింది. దాన్ని బట్టి డినామినేషన్లు ఏర్పడ్డాయి. ఓకే, మరి ఇప్పుడు బైబిల్ మనకు అర్థం కావాలంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటి అనగా, పరిశుద్ధాత్ముడి యొక్క ఉద్దేశములోనికి మనం వెళ్ళాలి. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది. ఏంటది అనంటే, కొరింథీలో రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీలో రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొరింథీలో రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనములో నుండి, మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనంలో నుండి, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక. అంటే ప్రతి మనిషికి ఓ వివేకం అనేటువంటిది ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది, ఒక టాలెంట్ అంటాం, స్కిల్ అంటాం. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. వారి స్కిల్, వారి టాలెంటు, వారి చమత్కారం, వారి మాటకారితనం కొన్నిసార్లు ఇవేం చేస్తాయంటే తప్పును కూడా ఒప్పుగా ఒప్పించగలిగేటువంటి నేర్పు వారికి ఉంటుంది. మీరు చాలామంది మీ అనుభవంలో ఎరిగొంటారు. అంత టాలెంటెడ్ అనమాట ఆ విషయంలో, అలా అంత టాలెంటెడ్గా ఉంటారు. పాపం కొంతమంది సత్యమే చెప్తారు కానీ ఒప్పించలేకపోతారు. బాధేస్తుంది వాళ్ళ విషయంలో. వాళ్ళు చెప్పేది నిజం కానీ మాటకారితనం ఉండదు వాళ్ళకి. తద్మూలంగా సత్యం వెనకబడుతుంది. అఫ్కోర్స్ వన్స్ అపాన్ మళ్ళీ ఏదో ఒక రోజు అదే నిరూపించబడుతుంది కానీ టైం పడుతుంది. ఆలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. గనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక, అంటే మనిషి యొక్క తెలివితేటలను ఇక్కడ ప్రదర్శించకూడదు అనేది ఇక్కడ ఉద్దేశం. ఓకే, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను, అంటే పరిశుద్ధాత్ముడు చెప్పేటువంటి సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు. అంటే బైబిల్లో పరిశుద్ధాత్ముడు వ్రాయించినటువంటి మాటలు, సందర్భాలు ఏవైనా అర్థం కాకపోతే అదే బైబిల్లో వ్రాయించినటువంటి పరిశుద్ధాత్ముడి యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో మరికొన్ని మాటలతో సరిపోల్చి చూసుకోగలిగితే, అంటే ఈ మాటలకి సపోర్టింగ్ వర్డ్స్ ఈ 66 పుస్తకాలలో ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి. వాటితో గనక పోల్చగలిగితే, అంటే వాటి దగ్గరికి తీసుకొచ్చి చూడగలిగితే, అప్పుడు ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ నేర్పు మాటలను మనం బాగా అర్థం చేసుకోగలుగుతాము అని అంటున్నాడు. మళ్ళీ చెప్తున్నాను, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. కొంచెం తార్కికంగా ఉంటున్నట్టుగా ఉంటుంది, బట్
బాగా అర్థం చేయిస్తుంది ఈ మాట. మనుష్య జ్ఞానంతో కాక, ఇక అది పక్కకు పెట్టండి. మరి ఇప్పుడు ఆత్మ సంగతులు మనకు ఎలా అర్థం అవ్వాలి అని అంటే చెప్తున్నాడు. ఆత్మ సంబంధమైన సంగతులను సంబంధమైనటువంటి సంగతులతో సరిచూచుచు, అంటే పరిశుద్ధాత్ముడు చెప్పినటువంటి సంగతులనే పరిశుద్ధాత్ముడు చెప్పిన మరికొన్ని సంగతులతో చూడగలిగితే, సరిచూచుచు ఆత్మ మాకు అలా సరిచూడగా ఆత్మ మాకు నేర్పించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము బోధిస్తున్నాము. ఇందులో మా తెలివితేటలు, మా ప్రజ్ఞా పాఠవాలు, మా చమత్కారాలు, మా యొక్క మాటకారితనంతో మేము బోధించటం లేదు. కేవలం మేము ఒక బూర, ఒక సాధనం. ఇక 14వ వచనం, ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఇది బాగా మనం నోటీస్ చేయాలి. ఏంటి? ఈ లోక సంబంధమైన ప్రకృతి సంబంధమైనటువంటి మనుష్యుడు అంటే ప్రకృతినే ఆలోచిస్తూ ఉంటాడు, ప్రకృతినే చూస్తూ ఉంటాడు, ప్రకృతినే ఆరాధిస్తాడు కూడా, ప్రకృతే సమస్తంగా భావిస్తాడు. అలాంటి ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. ఈ కోవలో శాస్త్రవేత్తలు వస్తారు, అలాగే ప్రకృతిని పూజించి సేవించేటువంటి మతస్థులు కూడా వస్తారు. వీళ్ళు అంగీకరింపరు అని అంటూ వారికి వెర్రితనముగా ఉన్నవి అని చెప్తూ, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపతగును, ఆత్మానుభవము చేతనే వివేచింపతగును అని అన్నాడు. ఆత్మానుభవము అనంటే, ఒకటి, బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొందుకోవటం, డెఫినెట్గా ఇది అవసరం. రెండవది, ఆ పరిశుద్ధాత్ముడు నేర్పించినటువంటి మాటలు ఏవైతే ఉంటాయో ఆ ఆచరణలో మనకు ఒక అనుభవాన్ని ఇస్తూ ఉంటాయి. ఓకే, ఆ జ్ఞానానుభవం, దాని సంబంధితమైనటువంటి జీవన అనుభవం, నడవడిక, ఈ అనుభవములతో వీటిని బాగా అర్థం చేసుకోవటానికి వీలవుతుంది. ఇవి ఉపకరిస్తాయి అని అంటున్నాడు. దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు అని అంటూ అతనికి వెర్రితనముగా ఉన్నవి అని చెప్తూ, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మానుభవం చేతనే వివేచింపదగేటువంటి విషయాలు కాబట్టి ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు వాటిని అర్థం చేసుకోలేడు అని చెప్తున్నాడు అనమాట. 15వ వచనం, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. ఎందుకంటే అతడు ముందే ఒక మైండ్ సెట్లో ఫిక్స్ అవ్వడు, అతడు ఒక స్వార్థం కలిగి ఉండడు, అతడు తన కన్వీనియన్స్ అనేది చూడడు. దేవుని చిత్తం ఏంటి, దేవుని దృక్పథం ఏంటి అని దైవిక కోణంలో చూడటానికి ప్రయత్నం చేస్తాడు. అన్నిటినీ వివేచించును, కానీ ఇతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనస్సును ఎరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. అంటే అంత పారదర్శకంగా మనము ఉండగలిగినట్లయితే బైబిల్లో వ్రాయబడినటువంటి విషయాలని మనం బాగా అర్థం చేసుకోగలుగుతాం. బైబిల్ ఆన్సర్ టు ద బైబిల్. బైబిల్లో ఉత్పన్నమైనటువంటి ప్రశ్నకి బైబిలే సమాధానము చెప్పాలి. అది మనసులో పెట్టుకొని మనము పరిశోధించగలిగితే బైబిల్ని బాగా అర్థం చేసుకోగలుగుతాం. రైట్, ఇక విషయంలోనికి వెళితే
మెల్కీసెదకు అనేటువంటి ఈ వ్యక్తిని గురించి లేదా ఈ తత్వమును గురించి కొన్ని ప్రవచనాలు బైబిల్లో ఉంటాయి. అందులో ఒక ప్రవచనాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 110వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 110వ అధ్యాయము 4వ వచనం. 110 4వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ సందర్భము కూడా మనకు తెలియాలి కొంచెం. 1వ వచనం చూస్తే మనకు సందర్భం తెలుస్తుంది. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు అని అన్నాడు. యేసు ప్రభుల వారు ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ దావీదును గురించి సందర్భము ఎత్తి యేసు ప్రభు ఎవరు అనేటువంటి విషయం అర్థం చేయించాలి అని అనుకుంటున్నాడు. దావీదు గారు ఒకనాడు అన్నాడు అంటూ చెప్తున్నాడు. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినటువంటి వాక్కు అంటే దేవుడైన ప్రభువు యేసు ప్రభువుతో సెలవిచ్చినటువంటి వాక్కు అని తన అర్థం. ఇద్దరు పెద్దవారు, ఇద్దరు గొప్పవారు. కానీ తండ్రి అయినటువంటి ప్రభువు కుమారుడైనటువంటి ప్రభువు కంటే పెద్దవాడు. అది సహజమే కదా. ఆ తండ్రి అయినటువంటి ప్రభువు కుమారుడైనటువంటి ప్రభువుకు చెప్తున్నాడు ఏమని? నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. అంటే ప్రస్తుత కాలంలో దైవ వ్యతిరేకులైనటువంటి వారిని, ముఖ్యంగా క్రీస్తును నిందించినటువంటి వారిని, అవమానించినటువంటి వారిని, హేళన చేసినటువంటి వారిని, తిట్టినటువంటి వారిని, కొట్టినటువంటి వారిని, చంపినటువంటి వారిని, క్రీస్తు పేరట క్రైస్తవులుగా ఉన్నటువంటి వారిని అవమానపరుస్తూ అనేక రకాలైనటువంటి హింసల పాలు చేస్తూ, ధ్వంసములు చేస్తూ, అలా ఒక సౌలు క్రైస్తవులను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి అరాచకత్వం ఏదైతే ఉందో దానిని బట్టి దమస్కునకు వెళుతున్నటువంటి ప్రాంతంలో మాట్లాడినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, నువ్వెవరివి ప్రభువా అని సౌలు అడిగినప్పుడు, అంటే పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు అడిగినటువంటి మాట, ఎవరి ప్రభువా అంటే నీవు హింసించుచున్న క్రీస్తును అని అన్నాడు. నువ్వు హింసిస్తున్నటువంటి యేసును. సౌలు మారాడు కనుక బ్రతికిపోయాడు. కానీ మారని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వీరందరూ అని అంటున్నాడు అనమాట. అలాంటి వారందరూ ఇప్పటికీ కూడా నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము అని దేవుడు యేసయ్యతో చెప్పుచున్నటువంటి మాట. ఈ సందర్భాన్ని కొనసాగిస్తూ, అంటే దేవుడు యేసయ్యను ఉద్దేశించి చెప్పుచున్నటువంటి మాటలు అనేది ఇది సీక్వెన్సీ, రైట్. ఇప్పుడు 4వ వచనంలోనికి వస్తే, మెల్కీసెదకు క్రమము చొప్పున, మెల్కీసెదకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, మెల్కీసెదకు అనేటువంటి ఆ పదము ముందు ఒక గుణమునకు సంబంధించినటువంటిది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో నుండి వ్యక్తి అనేటువంటిది తీసేయండి. అంటే అర్థమయ్యేంత దాకా వ్యక్తి అనేటువంటి ఆ మాటను, ఆ విషయాన్ని పక్కకుంచండి కాసేపు. ఇక్కడ మెల్కీసెదకు క్రమము అని అన్నాడు. క్రమము మీన్స్ ఒక పద్ధతి, ఒక ఆర్డర్. ఓకే, అంటే ఇది ఒక గుణమునకు సంబంధించినటువంటిది, ఒక గుణము. ఎందుకంటే చాలా సందర్భాలలో పెద్దలకి, వ్యక్తులకి పేర్లు ఎలా వస్తాయి అని అంటే వారి వారి గుణములను బట్టి వారికి పేర్లు వచ్చాయి. యేసయ్యని కరుణామయుడు అని కూడా పిలుస్తారు. కారణం ఏంటి? నిజంగా ఆయన కృప చూపించేటువంటి వాడు కాబట్టి. యేసు అనేటువంటి పేరు అర్థం ఏంటి? రక్షకుడు కదా. రక్షకుడు అనేటువంటి ఆ గుణమును బట్టి అతనికి యేసు అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. ఇలా కొన్ని నేపథ్యాలు ఉంటాయి. అలాగే మెల్కీసెదెకు అనేటువంటిది ఒక గుణమునకు సంబంధించినటువంటిది. ఆ గుణము ఒక క్రమములో వెల్లడి చేయబడేటువంటిది. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పనివాడు. రైట్. ఇప్పుడు ఇక్కడ సందర్భం ఏంటంటే దేవుడు యేసయ్యను ఉద్దేశించి ఏం చెప్పాడంటే అని మాట్లాడుకుంటూ వస్తున్నాడు. ఆ క్రమంలో 4వ వచనంలో ఏమన్నాడంటే మెల్కీసెదెకు అనేటువంటి ఒక గుణం, ఒక తత్వం, ఒక స్థాయి ఏదైతే ఉంటుందో ఆ క్రమము చొప్పున, ఆ విధంగా అని దాని అర్థం. ఆ క్రమం చొప్పున అంటే ఆ విధంగా మెల్కీసెదెకు అనేటువంటి ఆ పదమునకు ఒక అర్థం ఉంది. ఆ అర్థం ఒక క్రమంలో చెప్పబడింది. ఆ అర్థము, క్రమము ఏదైతే ఉందో ఆ ప్రకారంగా నీవు నిరంతరము యాజకుడవై ఉందువు. అట్లాగే నీవు ఉందువు. అంటే దేవుడు తన ఆలోచనలు, ఇదిగో యాజకుడంటే ఇలా ఉండాలి అని దేవుడు తన మనస్సులో సంకల్పించి ఉంటున్నాడు. అలా ఎవరుంటారయ్యా అనంటే యేసుక్రీస్తు ఉంటాడు అని చెప్తున్నాడు. అంటే సింపుల్. ఇప్పుడు లోకాన్ని రక్షించటానికి పాపము లేనివాడుగా ఉండి రక్తమును చిందించగలగాలి. అది ఎవరు చేయగలరు అని దేవుడు ఆ అనాది కాలములోనే ఆలోచించినప్పుడు అతడికి కనిపించినటువంటి వ్యక్తి యేసు ప్రభుల వారు కదా. అలాగే మెల్కీసెదెకు అనేటువంటి ఒక క్రమము ఏదైతే ఉందో ఆ క్రమము చొప్పున పరిపూర్ణమైనటువంటి యాజకుడుగా ఎవరుంటారయ్యా అనంటే అతడికి కనిపించినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు. అయితే ఇక్కడ మెల్కీసెదెకు అని అనగానే మొట్టమొదటగా మనము ఒక వ్యక్తి అనేటువంటి దృక్పథంలోనికి వెళ్తాం. నో, మెల్కీసెదెకు అనేటువంటిది ముందు వ్యక్తి కాదు, అదొక గుణం. ఓకే, ఒక స్థాయి, దానికి ఒక క్రమం ఉన్నదన్నమాట. ఆ గుణమునకు, ఆ స్థాయికి సరిపోగలిగేటువంటి వ్యక్తి ఎవరయ్యానంటే యేసు ప్రభువుల వారు. రైట్. అయితే ఈ సింగిల్ సెంటెన్స్ తోటి మనం కంక్లూజన్కి రాకూడదు, పూర్తిగా పరిశోధన చేయగలిగాలి. ఇది ప్రవచనం. ఇక నెరవేర్పులు మనకి కనబడతాయి. ఈ ఎక్కడ అని మనం చూసినట్టయితే హెబ్రీలో రాసినటువంటి పత్రిక
ఈ ఈ ప్రవచనాన్ని గురించే హెబ్రీ పత్రికలో అక్కడ ఆ రకమైనటువంటి ప్రవచనము ఉంది అని చెప్పి రిమైండ్ చేస్తూ ఉంటాడు. అది మీరు రాసి పెట్టుకుని తర్వాత చదువుకోండి. 5వ అధ్యాయం 6వ వచనములో ఈ 110వ అధ్యాయం 4వ వచనంలో ప్రస్తావించినటువంటి విషయాన్ని ఆ 5వ అధ్యాయం 6వ వచనంలో ప్రస్తావిస్తాడు. ఓకే, అది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు నేను చదవాల్సిన అవసరం లేదు, మీరు తర్వాత సరిపోల్చుకోవచ్చు. ఓకేనా. ఇక నెరవేర్పును గురించినటువంటి విషయానికి వస్తే 6వ అధ్యాయము హెబ్రీలో రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనములోనికి మనం వస్తే ఇక్కడ చెప్పబడుచున్నటువంటి మాట, నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. ఎందులోనికి అంటే అతి పరిశుద్ధ స్థలములోనికి అని చెప్పడం దాని ఉద్దేశం. ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి ఒక ప్రధాన యాజకుడిగా ఏ క్రమము చొప్పున వెళ్ళాడు అంటే నెరవేర్పు అనమాట, నెరవేరింది. ఓకే, ఏ క్రమం చొప్పున వెళ్ళాడు అంటే మెల్కీసెదకు అనేటువంటి ఒక క్రమము చొప్పున వెళ్ళాడు అని నెరవేర్పును గురించిన మాట ఇక్కడ చెప్తున్నాడు. అలాగే 7వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చూస్తే 11వ వచనం నుండి, ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇవ్వబడెను గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదకు క్రమము చొప్పున, అహరోను క్రమములో చేరిన వాడని చెప్పక. అహరోను క్రమం ఏమిటి అంటే యాజకత్వం ఎలా చెయ్యాలి అనేటువంటి ఓ క్రమము మోషే ద్వారా వారికి ఇవ్వటం జరిగింది. అదేనా. ఇప్పుడు ఆరాధన ఒక క్రమం ఉంటుందా? ఆరాధన నిమగ్నమైపోయారు బాగా, వెరీ గుడ్. ఆరాధన అనేటువంటిది ఒక క్రమం ఉంటుందా? ఉంటుంది. అలాగే మెల్కీసెదకు అనేటువంటి ఒక క్రమము ఉంటుంది. ఆరాధన అనేటువంటి దానికి ఒక క్రమము ఉన్నట్టుగానే యాజకత్వము అనేటువంటి దానికి ఒక క్రమము ఉంటుంది. యాజకత్వము అనేటువంటి క్రమము మోషే ద్వారా అహరోనుకి ఇవ్వబడింది. ఇప్పుడు ఆ స్థాయిని మించి యాజకత్వము అనేటువంటి ఆ క్రమం ఏదైతుందో దాన్ని మించి అంటే ఒక పరిపూర్ణ స్థాయిలో అందని అర్థం. ఆ పరిపూర్ణ స్థాయిలో ఒక క్రమం ఇవ్వబడింది. ఆ క్రమమునకు పెట్టబడినటువంటి పేరు మెల్కీసెదకు. ఈ మెల్కీసెదకు అనేటువంటి క్రమము చొప్పున వేరొక యాజకుడు అంటే లేవీయులు కానటువంటి యాజకుడు, అహరోను సంతతి వారు కానటువంటి యాజకుడు, వేరొక యాజకుడు రావలసిన అవసరమేమి? ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యకముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడినవో ఆయన వేరొక గోత్రములో పుట్టెను.
ఆ గోత్రములోని వాడెవడును బలిపీఠమునొద్ద పరిచర్య చేయలేదు. మన ప్రభువు యూదా సంతానమునందు జన్మించెననుట స్పష్టమే. ఆ గోత్ర విషయములో యాజకులను గూర్చి మోషే ఏమీ చెప్పలేదు. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక, నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదకును పోలినవాడై అంటే మెల్కీసెదకు అనేటువంటి ఒక క్యారెక్టర్, ఒక స్ట్రక్చర్, ఆ మెల్కీసెదకును పోలినవాడైన వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన ఈ సంగతి మరింత విషదమై ఉన్నది. ఏలైనగా నీవు నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. అంటే నువ్వు మెల్కీసెదకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావు అని చెప్పి యేసు ప్రభుల వారిని ఉద్దేశించి చెప్పటము జరిగింది. ఓకే, అంటే ఇందాక నేను చెప్పినట్టుగా జగత్తు పునాది వేయబడక మునుపే మన పట్ల దేవునికి ఒక సంకల్పము ఉన్నట్లుగా మెల్కీసెదకు క్రమము చొప్పున ఒక యాజకుడు ఉండాలి అనేటువంటి ఒక సంకల్పం దేవుడికి ఉంది. విశ్వం తెరపై మనిషి కుమారుల మట్టి పాత్ర ఏదైతే పోషించవలసి ఉంటుందని దేవుడు సంకల్పించి ఉంటున్నాడో, అదే ప్రకారంగా యేసు ప్రభుల వారు భూమి మీద ఒక పాత్రను పోషించవలసి ఉన్నది అని భావించారు. అంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఒక్కొక్కరి విషయంలో ఒక్కో రకమైనటువంటి కోరిక కలిగి ఉన్నాడు. ఆయన మోషే పట్ల ఒక కోరిక కలిగి ఉన్నాడు, ఒక సమూయేలు పట్ల ఒక కోరిక కలిగి ఉన్నాడు, ఒక దావీదు పట్ల ఒక దృక్పథం కలిగి ఉన్నాడు, ఇలా ఒక యేసయ్య పట్ల ఒక దృక్పథం కలిగి ఉన్నాడు. మనుషులందరిలో ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క దృక్పథం కలిగి ఉన్నాడు. యేసు ప్రభుల వారి విషయంలో ఒక దృక్పథం కలిగి ఉన్నాడు. కాకపోతే మనుషులందరికంటే ఒక పరిపూర్ణమైనటువంటి మెచ్యూర్డ్ పర్సన్గా యేసు ప్రభుల వారు ఒక పాత్ర పోషించాలని దేవుడు సంకల్పించి ఉంటున్నాడు. అందులో భాగంగానే మెల్కీసెదకు అనేటువంటి ఒక పాత్రను ఇచ్చాడు. ఇక పోతే యేసు ప్రభుల వారు పోషించినటువంటి, ఇప్పుడు మనం భూమి మీద పోషిస్తున్నటువంటి పాత్ర ఏకకాలంలో 1-2 రకాలుగా ఉంటాయి, 2కు మించి కూడా ఉంటాయి. కానీ ఒకే కాలంలో పోషించే, ఈ జీవన కాలంలో పోషించేటువంటి పాత్రలు అవి. ఓకే, అంతిమంగా దేవుని చిత్తము నెరవేర్చేటువంటి పాత్రగా ఉంటుంది అది. యేసు ప్రభువుల వారు ఈ మెల్కీసెదకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడిగా తన పాత్ర పోషించాలి అనేటువంటిది శరీరమును ధరించుకున్న తర్వాత కదా, శరీరములో ఉన్నప్పుడు పోషించాలి. ఇక శరీరమును విడిచిన తర్వాత ఆయన ఏ పాత్రనైతే పోషించాడో ఆ పాత్ర నెరవేరునట్లుగా చూసుకోవాలి. రైట్. కానీ యేసు ప్రభుల వారు శరీరధారిగా రాకముందు కూడా ఉన్నటువంటి వాడు. అప్పుడును ఆయన అనేక రకములైనటువంటి పాత్రలను పోషించాడు.
ఓకే, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క అవసరాన్ని బట్టి ఒక్కొక్క పాత్రను అతడు పోషిస్తూ వచ్చాడు. ఇప్పుడు సృష్టి పుట్టుక కాలంలో ఏ పాత్రను పోషించాడు? ఒక ప్రధాన శిల్పి కదా. ఒక అబ్రహాము గారి కాలంలో ఏం పాత్ర పోషించాడు? ఏ పాత్ర పోషించాడు? రైట్. ఒక అబ్రహాం కంటే ముందు నోవహు కాలములో ఏ పాత్ర పోషించాడు? ఇలా మనం గమనించుకుంటూ వస్తే ఆయా కాలములలో ఆయా పాత్రలను అతడు పోషిస్తూ వచ్చాడు. దాన్ని ఒకసారి మనం గమనించినట్టయితే మీకా గ్రంథము 5వ అధ్యాయము, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. బేత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. ఇది స్పష్టంగా మనం ఇదివరకు బాగా ఎరిగినటువంటి వచనం. ఇది ఒక ప్రవచనం, వచనమే కానీ ప్రవచనం. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పబడినటువంటి మాట? యేసు ప్రభుల వారిని ఉద్దేశించి చెప్పబడినటువంటి మాట. దాని గురించి ప్రస్తావన చేస్తూ పురాతన కాలము మొదలుకొని సనాతనము అని అంటారు చూడండి. సనాతనమునకు ఆల్టర్నేట్ వర్డ్ పురాతనం. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము, శాశ్వత కాలం అంటే ఇక ఇన్ఫినిటీ, ఫ్యూచర్ను ఉద్దేశించి చెప్తున్నటువంటి మాట. శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను అంటే పురాతన కాలము నుండి ప్రత్యక్షమవుచూ వస్తున్నాడు. పురాతన కాలము నుండి ప్రత్యక్షమవుచూ వస్తున్నాడంటే ఇప్పుడు మీకా గారు చెప్పేటప్పటికే అది వరకే ఆయన ప్రత్యక్షమవుతూ వచ్చాడట. మరి ఏ విధంగా ప్రత్యక్షమవుతూ వచ్చాడు? ప్రత్యక్షమై ఏం చేశాడు అంటే ఉదాహరణకి మనం 2 సందర్భాలని మాట్లాడుకున్నాం. అలా ఆయన అనేక దఫాలుగా ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఆ ప్రత్యక్షతలో ఒకనాడు అబ్రహామును కలుసుకున్నాడు, ఒకనాడు నోవహును కలుసుకున్నాడు. నోవహుని అంటే నోవహు తరములో ఉన్నటువంటి ప్రజల్ని కలుసుకున్నాడు. రైట్. అలాగే శరీరధారిగా శిలో మీద తన ప్రాణం పెట్టడానికి ఈ లోకములోనికి వచ్చి ఆ తరములోని ప్రజలను కలుసుకున్నాడు. ఇలా రకరకాలైనటువంటి కాలాలలో రకరకాలుగా అతడు ప్రత్యక్షమవుతూ వస్తున్నాడు. ఇప్పుడు ఈ శరీరధారిగా వచ్చి పోషించినటువంటి పాత్ర ఏం పాత్ర అదంటే, ముందు ఒక యాజకుడు ఆయన. ఇలాంటి యాజకుడు కాదు, ప్రధాన యాజకుడు. రెండవది రాజు అంటే అభిషిక్తుడు కదా. ఈ శరీర కాలంలో ద్విపాత్రలను పోషించాడు ఆయన. ఒకటి యాజకత్వం, రెండవది రాజరికం. ఈ 2 పాత్రలను పోషించాడు. ఆ 2 పాత్రలు కొనసాగుచున్నాయి. ఇప్పుడు ఆ 2 పాత్రలు కొనసాగుచున్నాయి. రైట్. ఇప్పుడు మరలా మీరు హెబ్రీలో రాసినటువంటి పత్రిక యుద్ధకు వస్తే, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము
ఇదివరకు చదువుకున్నాం, బట్ మరొకసారి గమనిద్దాం. 4వ వచనం నుండి నేను కొంచెం వేగంగా చదువుతుంటాను, మీరు గమనించండి. ఇతడు ఎంత ఘనుడో చూడుడి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతును ఇచ్చెను. నిన్నటి పాఠంలోనేనా మొన్నటి పాఠంలోనో ఇది మనం చదువుకున్నాం. రైట్. అబ్రహాము తను కొల్లగొన్నటువంటి సొమ్ములో శ్రేష్ఠ వస్తువులన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులలో, ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తున్నట్టయితే 4వ వచనంలో ఇతడెంత ఘనుడో చూడండి అని అన్నాడు. అంటే ఒక తత్వం కలిగినటువంటి వ్యక్తిని గురించి చెప్తున్నాడు. అతడు ఎంత ఘనుడో చూడండి, మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తన సహోదరులు అబ్రహాము గర్భము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొందియున్నారు. కానీ వారితో అంటే ఈ లేవీలలోని యాజకులు ఆ 10వ వంతును పుచ్చుకునేటువంటి అధికారమును పొందిన్నారు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మనం ఇదివరకు చదువుకున్నటువంటి వచనాల్లో కూడా ఇలాంటి పోలికనే మనం గమనించాం. ఏమని? అహరోను క్రమములో వచ్చినటువంటి వాడు కాక మరొక మోషే గారు చెప్పనటువంటి మరొక గోత్రములో నుండి వచ్చినటువంటి వాడు. ఆ గోత్రము యూదా గోత్రము అని మనం ఇందాక చదువుకున్నాం. ఓకేనా? అలాంటి పోలికే ఇక్కడ పోల్చబడుచున్నది. ఏమని? ఆ లేవీయులు ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకున్నట్టుకు ఆజ్ఞను పొంది ఉన్నారు. కానీ 6వ వచనం చదువుతున్నాను, వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదకు అబ్రహామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించెను. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. తక్కువవాడు, ఈ మాటనే యేసుప్రభుల వారు ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ దావీదు ఎవరు అని చెప్పి వారిని అడుగుతారు. వారు ఫలానా అని చెప్పటం జరుగుతుంది. అయితే నా ప్రభువుతో చెప్పుచున్నటువంటి సంగతులు ఏమనగా అనేటువంటి విషయాన్ని ప్రస్తావించి, ఇప్పుడు నేను దావీదు కంటే ఎక్కువ వాడనా తక్కువ వాడనా, అంటే దావీదు కంటే పెద్దవాడనా చిన్నవాడనా అనేటువంటి విషయాన్ని అక్కడ అర్థం చేయించేటువంటి ప్రయత్నం చేశాడు. అలా ప్రయత్నం చేసినటువంటి సందర్భంలో నేను దావీదు కంటే ముందే ఉన్నటువంటి వాడను అనేటువంటి విషయాన్ని అక్కడ వెల్లడి చేయటం జరిగింది. అలాగే అబ్రహామును గురించి కూడా మాట్లాడాడు. నేను అబ్రహాము పుట్టక మునుపే ఉన్నాను అని చెప్పాడు. అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నాను. ఇప్పుడు ఈ అబ్రహామును నేను ఆశీర్వదించాను, దావీదును నేను ఆశీర్వదించాను అని ఆయన చెప్తున్నాడు. కానీ ప్రజలేం ఆలోచిస్తున్నారంటే, అబ్రహాము ఎప్పటివాడు, దావీదు ఎప్పటివాడు, నీవు ఇప్పుడు పుట్టి వాళ్ళను ఆశీర్వదించావా అని వాళ్ళు ఆశ్చర్యపడుతూ అడిగారు. అయితే వాళ్ళు దేన్ని చూస్తూ దేన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మాట అడుగుతున్నారు అనంటే, ఈ శరీర పుట్టుక ఈ జీవితము దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నారు. కానీ ఆయన ఈ దేనిని దృష్టిలో పెట్టుకుని అని చెప్తున్నాడు?
ఆత్మీయ పుట్టుక, ఆత్మీయ జీవితంను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నటువంటి మాట. గనుక నేను వారికంటే ముందున్నటువంటి వాడను, పెద్దవాడను. అయితే మీరేమనుకుంటున్నారంటే నేను వారిని ఆశీర్వదించాను అని అంటే ఈ చిన్నోడు పెద్దోడిని ఆశీర్వదిస్తాడా అని మీరంటున్నారు. అది కేవలం నిరాక్షేపమైనటువంటిది. నేను వారికంటే చిన్నవాడను కాను, వారికంటే నేను పెద్దవాడను అని ఆయన ఆ సందర్భాలలో చెప్పాడు. ఓకే, ఆ మాటను మనం దృష్టిలో పెట్టుకొని ఇది చదువుతున్నాం. అది కేవలము నిరాక్షేపమై ఉన్నది. 8వ వచనం, మరియు లేవీ క్రమమును చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవీయు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. ఎలాగనగా మెల్కీసెదకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. అంటే మెల్కీసెదకు ఎవరిని కలుసుకున్నాడట అంటే అబ్రహామును కలుసుకున్నాడు. అప్పుడు అబ్రహాము అతడికి దశమ భాగమును కట్టాడు. అయితే మళ్ళీ మనం 4-5 వచనాలను చదువుదాం. ఇతడు ఎంత ఘనుడో చూడండి. మూల పురుషుడైన అబ్రహాము అతనికి కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతును ఇచ్చెను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసము నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. 6వ వచనం ఇంపార్టెంట్. వారితో సంబంధించిన వంశావళి లేనివాడైనా, ఈ లేవీల వంశంతో సంబంధము లేనివాడైనా మెల్కీసెదకు ఇక్కడ ఒక వ్యక్తిలా చెప్తున్నాడు. అది అలాగే తీసుకోవాలి. ఇక్కడ మెల్కీసెదకు అబ్రహామునొద్ద 10వ వంతును పుచ్చుకొని వాగ్దానములను పొందిన వానిని అంటే అబ్రహామును ఆశీర్వదించెను. ఇప్పుడు 7వ వచనం ముఖ్యం. తక్కువ వాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదించబడునన్న మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. అంటే మెల్కీసెదకుల గురించి మాట్లాడుతూ ఈ మెల్కీసెదకుల గురించి జనులు ఏమనుకుంటున్నారంటే ఇతడు తక్కువవాడు కదా. అంటే ఎట్లా తక్కువవాడు? వయసును బట్టి, కాలమును బట్టి. అబ్రహాము మూల పురుషుడు, దావీదు ఒకనాటి పెద్ద ఆయన, ఆ వంశములో నుండి వచ్చినటువంటి వాడు యోసేపు లేదా మరియలు. వాళ్ళకు పుట్టిన ఇతడు వాళ్ళను ఆశీర్వదించటం ఏమిటి అని అన్నారు. ఆ మాట కేవలం నిరాక్షేపమైనది అని అంటున్నాడు. అంటే మెల్కీసెదకు అబ్రహాము యొద్ద దశమ భాగమును తీసుకుని అతన్ని ఆశీర్వదించాడు అని చెప్తూ, కానీ వీళ్ళేమో ఈ చిన్నవాడు పెద్దవారిని ఆశీర్వదించటం ఏంటి అని అనుకుంటున్నారు. అది నిరాక్షేపమైనటువంటిది. నిజమేమిటంటే అతడు అదివరకే ఉన్నటువంటి వాడుగా మెల్కీసెదకు అనేటువంటి క్రమము చొప్పున మెల్కీసెదకుగా అబ్రహాము వద్దకు వెళ్ళి దశమ భాగమును తీసుకున్నాడు. అబ్రహామును ఆశీర్వదించాడు. వెరీ క్లియర్గా ఇక్కడ విప్పబడుచున్నది. మెల్కీసెదకు అబ్రహాము వద్దకు వెళ్ళి దశమ భాగమును తీసుకుని అబ్రహామును ఆశీర్వదించాడు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే చిన్నవాడు పెద్దవాడిని ఆశీర్వదించడం ఏమిటి అని వీళ్ళు అనుకుంటున్నారు. ఇది నిరాక్షేపమైనటువంటిది. నిజమేమిటంటే ఆయన చిన్నవాడు కాదు, చాలా పెద్దవాడు. అలా పెద్దవాడుగా అబ్రహాము ఎంత దశమ భాగమును తీసుకున్నాడు, అబ్రహామును ఆశీర్వదించాడు. ముడి విప్పబడిన సందర్భం ఇది. మేబీ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇంకనూ అర్థం కాకపోతే చివర్లో అడగండి. ఓకేనా? మీకు సీక్వెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఇతడు ఎంత ఘనుడు అని అన్నాడు. ఎంత ఘనుడు అంటే అబ్రహాము దగ్గర
దశమ భాగమును తీసుకొని అబ్రహామునే ఆశీర్వదించగలిగే అంత గనుడు అని అన్నాడు. అయితే ఇది చెప్పుకుంటూ వస్తుంటే లోకం ఏమనుకుంటున్నదట అనంటే, అరే అట్లెట్లా, ఒక చిన్నవాడు పెద్దవాడిని ఎలా ఆశీర్వదిస్తాడు అని వాళ్ళు అంటున్నారు. అది అర్థం పర్థం లేనటువంటి మాట. అతడు చిన్నవాడు కాదు, చాలా పెద్దవాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు చిన్నవాడు పెద్దవాడిని ఆశీర్వదించాడన్నప్పుడు ఆక్షేపణ చేసినటువంటి కాలం ఈ కాలం యేసుప్రభుల వారు శరీరధారిగా ఉన్నటువంటి కాలమే కదా. అతని దృష్టిలో పెట్టుకుని మాట్లాడినటువంటి మాటలే కదా అవి. ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయంలో నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నవాడనంటే నీకు 50 ఏళ్ళు కూడా లేవు, నువ్వు అబ్రహాం కంటే ముందున్నటువంటి వాడవా? ఈ సందర్భం అదే కదా. అదే లూకా సువార్త 2వ అధ్యాయము మేబీ 30 ఆ ఏరియాలో ఉంటుంది. దావీదు గురించి సందర్భం మాట్లాడుతుంది. దావీదు నా గురించి పెద్దోడు అనుకుంటున్నారా, చిన్నోడు అనుకుంటున్నారంటే నీకంటే చిన్నోడు ఏంటండి, చాలా పెద్దోడు అన్నట్టుగా అక్కడ కూడా మాట్లాడారు. కానీ ఇప్పుడు దావీదు గారే అన్నారు, నా ప్రభువుతో ఇలాగూ సెలవిచ్చెను అని అన్నాడు. అంటే నన్ను దావీదు ప్రభువు అని అన్నాడు అన్నప్పుడు మనం దావీదు కంటే పెద్దవాడినా చిన్నవాడినా మీరే చెప్పండి అని అంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. అంటే దావీదు కంటే పెద్దవాడను, అబ్రహాము కంటే పెద్దవాడను, అబ్రహాము కంటే పెద్దవాడనుగా ఉన్నటువంటి నేను మెల్కీసెదెకుగా అబ్రహాము యొద్దకి వెళ్ళాను, అబ్రహాము దగ్గర దశమ భాగమును తీసుకున్నాను, అబ్రహామును ఆశీర్వదించాను అని అంటున్నాడు. ఓకే, ఇవి మీరు మనసులో పెట్టుకోండి. ఈ మేరకి నేను మీకు ఈ సమాచారము మీ ముందు ఉంచుతున్నాను. మోస్ట్లీ ఆన్సర్ వచ్చింది. అయినా ఇంకా ఎంతైతే తెలుసుకోవలసి ఉంటుందో, అంటే ఇంకా సూక్ష్మంగా పరిశీలన చేయాల్సి ఉంటుందో దానంతటినీ పరిశీలన చేద్దాం. అది రేపటి దినమున చేద్దాం. ఈరోజు ఆన్సర్ వచ్చింది. ఇంకా ఎక్కువ సమాచారం సేకరించడం కోసం రేపటి దినమున మనం పరిశీలన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మాట్లాడుకున్న సందర్భంలో ప్రశ్నలు ఏమైనా ఉన్నట్టయితే మీరు అడగచ్చు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, సకల సృష్టికి కారణభూతుడైనటువంటి మా కన్న తండ్రి, మీ మాటలను మేము ధ్యానించాం. ఒక సందర్భాన్ని, ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలని భావించాం. దానిని అర్థం చేసుకోవటానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటుండగా సహాయమును దయచేయండి తండ్రి. పరిశుద్ధాత్మకు తోడును ఉంచండి. మా జ్ఞానేంద్రియములను తండ్రి వాటిని చైతన్యపరచమని వేడుకుంటున్నాం. ఒక సమగ్రమైనటువంటి అవగాహన మేము పొందుకొని మంచి విశ్వాసంతో, మంచి ఒక కాన్ఫిడెన్స్తో మేము మా జీవితాలను కొనసాగించుకుంటూ తెలియనటువంటి వారికి తెలియచేయగలిగేటువంటి సమగ్రతను దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, మీ పిల్లలని ఆశీర్వదించండి. మమ్మల్ని అందరినీ మీ జ్ఞాపకాలలో ఉంచుకోండి. మా కుటుంబాలను మీ అందున ఉంచుకోమని వేడుకుంటున్నాం. అయ్యా, మీ పిల్లలు ఈ దినమున ఏ పనులలోనైతే ఉండబోచున్నారో ఆ పనులన్నింటిలో కూడా మీరు తోడై ఉండమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియకుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ
విన్న మాటలలో నుండి నేర్చుకోవలసినటువంటి విషయాన్ని నేర్చుకొని, గమనించుకోవలసినటువంటి విషయాన్ని గమనించుకోవాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకి తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.